మున్సిపాలిటీల్లో ముసాయిదా అంటే 117 మున్సిపాలిటీల్లో 6 కార్పొరేషన్లలో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా రిలీజ్ చేసింది ప్రభుత్వం. అంటే ఈ నెల 4 వరకు అభ్యంతరాల స్వీకరణ, 10న తుది జాబితా. అంటే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా అయిపోయినాయి. అయిపోయినాయి కదా లోకల్ బాడీ ఎన్నికలు. ఇప్పుడు మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికలు పెట్టడానికి కూడా రెడీ అవుతున్నట్లు కనిపిస్తూ ఉంది ప్రభుత్వం. మున్సిపాలిటీల్లో 2690, ఆ కార్పొరేషన్లలో 366 వార్డులంట. 45 లక్షల మందికి పైగా ఓటర్లు, 23 లక్షల మంది మహిళలంట. అందులో 22 లక్షల మంది పురుషులంట. 500 మంది థర్డ్ జెండర్లు. 100 మున్సిపాలిటీల్లోనే అధికారికంగా జాబితాలు విడుదల. మిగతా చోట్ల అధికారులు తర్జన భర్జన. ఇంకా అధికారులు తర్జభర్జన పడుతున్నారు. మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు 10th ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఇట్లా పెట్టకపోతే ఇబ్బంది. కాబట్టి ప్రభుత్వం కూడా ముందుకు పోతున్నట్లు కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మున్సిపాలిటీల్లో ముసాయిదా ఓటర్ల జాబితాను మున్సిపల్ కమిషనర్లు రిలీజ్ చేసిరట. పాలకవర్గాల గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు గాను చాలా చోట్ల జాబితాలను అధికారికంగా విడుదల చేశారు. వాళ్ళంతా ఈ పోల్లో రిపోర్ట్ అప్లోడ్ చేశారు. అయితే ఇంకొన్ని చోట్ల ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేయలేదంట. రాత్రి 10 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు ఉన్నాయంట. 6 కార్పొరేషన్లలో కలిపి 65 లక్షల మందికి పైగా ఓటర్లు నమోదైనట్టు ఎన్నికల సంఘం ఆఫీసర్లు ప్రకటించారు. వీరిలో 23 లక్షల మంది మహిళలు ఉన్నారంట. 22 లక్షల మంది పురుషులు ఉన్నారంట. 500 మంది థర్డ్ జెండర్లు. తెలుసు కదా మీకు వాళ్ళు. ఓటర్ల ముసాయిదా జాబితాపై ఈ నెల 4 వరకు అభ్యంతరాలు స్వీకరించి 10న తుది జాబితా విడుదల చేయను. అంటే ఓటర్లకు సంబంధించి, అంటే చనిపోయిన వాళ్ళు, బతికిన వాళ్ళు, లేకపోతే అడ్రస్ అటో ఇటో ఉంటాయి. ఆ యొక్క అభ్యంతరాలు స్వీకరిస్తారంట 4 వరకు. 10న తుది జాబితా విడుదల చేస్తారు. మొత్తం 3056 వార్డులంట. 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో కలిపి 3056 వార్డులను ఫైనల్ చేసినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు. మున్సిపాలిటీల్లో 2690, కార్పొరేషన్లలో 366 వార్డులు ఉన్నట్టు తెలిపారటగా. ప్రభుత్వం ముందుకు పోతుందిగా. ఏ టైం లేదు, ముందుకు పోవాలి. మరి ఇంకేముంది, ఇంకేం ఆగుతావు? ఇప్పటికే ఎక్కువైపోయింది. ఇందులో అత్యధికంగా కరీంనగర్ కార్పొరేషన్లో 66 వార్డులు ఉండగా మిగతా 5 కార్పొరేషన్లలో 60 చొప్పున వార్డులు ఉన్నట్టు తెలిపారు. మున్సిపాలిటీల వారీగా పరిశీలిస్తే వనపర్తి జిల్లా అమరచింత, ఆత్మకూరు, నల్గొండ జిల్లా చండూరు, మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్, గద్వాల జిల్లా అలంపూర్లో అత్యల్పంగా 10 వార్డుల చొప్పున ఉన్నాయని పేర్కొన్నారు. అంటే ఇవి తక్కువ ఉన్నాయంట. ఇక జగిత్యాల మున్సిపాలిటీలో అత్యధికంగా 50 వార్డులు, ఆదిలాబాద్, కామారెడ్డిలో 49 చొప్పున, నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేటలో 45 చొప్పున ఉన్నాయని వెల్లడించారు. 59 మున్సిపాలిటీల్లో 12 నుంచి 20 వార్డులు ఉండగా 47 మున్సిపాలిటీల్లో 21 నుంచి 47 మధ్య వార్డులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం అంటే ఎందుకో మరి ఇంకా ఏమో వాళ్ళ కొత్త సంవత్సరంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. ఎందుకో జీతాలు వస్తలేవా ఇట్లా మీకు? ఎందుకు పట్టించుకోవట్లేరు? వేరే పనికి ఇట్లా ఏమైనా పెట్టుకున్నారా ఏంది? కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో ఈ శాఖ తరపున ఎన్నికల విభాగం కార్యకలాపాలు నిర్వహించే అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వివరించారు. జాయింట్ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు చాలామంది ఉన్నప్పటికీ ఎన్నికల సంఘం వ్యవహారాలపై స్పష్టత ఇచ్చేవారు కరువైనరట. రాష్ట్ర వ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలోని అన్ని వార్డులు, పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్ల జాబితా ముసాయిదాను గురువారం అధికారికంగా ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు ఈ ఓటర్ల జాబితాల ముసాయిదాను వార్డు కార్యాలయంతో పాటు మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయంలోనూ నోటీస్ బోర్డుపై అంటించాలని ఆదేశాలు ఇచ్చారు. ఓటర్లు ప్రజలందరికీ తెలిసే విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ TE-Poll పొందుపరచాలని సూచించారు. కానీ గురువారం రాత్రి 10 గంటల వరకు కేవలం 100 మున్సిపాలిటీల్లో మాత్రమే కమిషనర్లు అధికారికంగా ఓటర్ల ముసాయిదాను రిలీజ్ చేశారట. ఇంకా 17 ప్రకటించలేదు. ఇంకా మిగతా చోట్ల క్లారిటీ ఇవ్వలేదు. ఈ TE-Pollలో అధికారిక సమాచారం లేకపోవడంతో ఎన్నికల సంఘం ఆఫీసర్లు కూడా రాష్ట్ర స్థాయిలో నమోదైన ఓటర్ల సంఖ్య అధికారికంగా ప్రకటించలేకపోయారు. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై పెత్తనం చెలాయించే CDME ఆఫీసర్లు ఈ ఎన్నికల వ్యవహారంతో తమకేమీ సంబంధం లేనట్టుగా వివరించారు. కనీసం తమ శాఖ పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లతో మాట్లాడి అధికారికంగా సమాచారం ప్రకటించడంలో విఫలమయ్యారు.
మొన్న పంచాయతీరాజ్ శాఖ 12,000కు పైగా గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించింది. నిత్యం ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం వెల్లడించడంలో ఆ శాఖ ఆఫీసర్లు ముందున్నారు. కానీ కేవలం 123 అర్బన్ బాడీల ఓటర్ల ముసాయిదా జాబితాను అధికారికంగా తెలియజేయడంలో మున్సిపల్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు. మెమోలు జారీ చేయండి, ఇంకేంది? నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళకు మెమోలు జారీ చేయండి, లేకపోతే సస్పెండ్ చేయండి, ఇంకేం చేస్తావు? ఉన్న పనేం పని అండి మీకు? మీ పని అదే కదా. నిర్లక్ష్యం ఎందుకు నాకు అర్థం కాదు. ప్రభుత్వం చెప్పే వరకు ఎందుకు ఆగుతారు? ఎట్లుంటుందంటే గవర్నమెంట్ ఆఫీసర్లు నిజంగా చెప్తున్నా, ఇప్పుడు నిరుద్యోగులు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా, ఉద్యోగాలు లేవని. ఏం చేస్తారంటే ఉద్యోగాలు లేవు అని బాగానే చదువుతారు, మంచిగా కష్టపడి కొట్టుకుంటారు. అదే అదే స్థాయిలో పనిచేయరు. మళ్ళీ అయిపోయి ఒక 5-6 ఏళ్ళు చేస్తే కథమే. ఇంకా బోర్ వస్తుందో ఏమవుతుందో తెలియదు, కానీ ఇంకా నిర్లక్ష్యంగా ఉంటారు. ఇది అసలు కథ. జాబ్ లేదనేమో ఇబ్బంది పడతారు, మొత్తుకుంటారు ప్రభుత్వం మీద. వచ్చినాకనేమో పని చేయరు. చూస్తలేమా? అందరు కాదు, కొందరు అంటున్నా. కొందరు చేస్తారు, కొందరు ఓ 50% ఇట్లే ఉంటారు నిర్లక్ష్యంగా. ఎందుకు? ఏంది వీళ్ళ ధైర్యం ఏంది అంటే సస్పెండ్ అవుతారు, డిస్మిస్ అయితే ఏం చేయరు కదా. ఏమైనా అటో ఇటో అయితే సస్పెండ్ అవుతారు, గతకు మించే ఉంటుంది. కాబట్టి ఒకవేళ డిస్మిస్ పూర్తిగా తొలగించబడడం జరిగితే మాత్రం చక్కగా పని చేస్తారు. కానీ అట్లా లేదు వ్యవస్థలో. అది కథ. అసలు కథ ఏంటంటే ఇక మున్సిపాలిటీల్లో ముసాయిదా జాబితా విడుదలైంది ఓటర్లకు సంబంధించి. ఈ నెల 4 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారంట. అంటే ఎవరెవరికి ఏమైనా ఇబ్బంది అనిపిస్తే పోయి కంప్లీట్ చేస్తే 10 తారీఖు తుది జాబితా విడుదల అవుతుంది. మున్సిపాలిటీలో ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తూ ఉంది ప్రభుత్వం. చూద్దాం ఏం జరుగుతుందో. ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మెజార్టీ స్థానాలు గెలుచుకున్నది కాబట్టి ఇక ముందుకు పోతున్న పరిస్థితి ఏం లేదు. ఇంక టైం ఏడుంది నువ్వు లేదు. ఈ ఇయర్ గడిస్తే అయిపోయి ఇంక లేదు. ఈ ఇయర్ ఇప్పుడు ప్రభుత్వం 3 ఏళ్ళు ఉంటుంది, ఇంకా అంతే కదా. 2 ఏళ్ళు గడిచిందంటే 1 ఇయర్ మొత్తం ఎలక్షన్లకే అవుతుంది. ఇప్పుడు ఈ ఇయర్ గడిచింది అనుకో, ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఆగదు. నువ్వు 5-6 ట్రాక్టర్లు పెట్టి గుంజినా కూడా ఆగదు. కాబట్టి ప్రభుత్వం లేట్ చేస్తే వాళ్ళకే ప్రమాదం. ఆడ ఇంకోటి పాలక వర్గాలు కూడా లేవు, గడువు ముగిసిపోయింది కాబట్టి పెడితేనే బాగుంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.